ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ దినాన సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఇజ్రాయేలు జనాంగమంతా మోషేపై తిరగబడినప్పుడు మీరు కోపోద్రేకులై వారి మధ్యకు విషసర్పాలను పంపించారు. తండ్రి, ఆ విషసర్పాల బారిన పడి అనేకులు మృతి చెందిరి. ఆ భయంకర స్థితి చూచి ఇజ్రాయేలు మీకు మొరపెట్టగా మీ సేవకుడైన మోషే ద్వారా ఇత్తడి సర్పమునొకటి చేయించి అందరికీ కనిపించేలా పెట్టించారు. పాము కాటుకు బలి అయిన ప్రతి ఒక్కరూ దానిని చూచి మరణము నుండి తిరిగి జీవితులయ్యారు. మీకే స్తోత్రమయ్యా. మీ చేయుదములు మాకు అర్థము కావు దేవా. ఈనాడు దీని గురించి మాట్లాడటానికి నా హృదయమును నా పెదవులను శుద్ధి చేయండి. మీ యొక్క జ్ఞానమును నాకు అనుగ్రహించండి. వినుచున్న ఈ బిడ్డలు నూరంతలుగా ఫలించేలా చేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజల మానసిక స్థితి మారటము లేదు. వారి జీవితములో ఏ కొద్దిగా కష్టము కలిగిన బాధ కలిగిన తిరిగి యథావిధిగా దైవ సేవకుడు అయినటువంటి మోషే ప్రవక్తపై తిరగబడటం, అతనికి వ్యతిరేకముగా మాట్లాడటం, నీవు మమ్ములను ఈ యొక్క ఎడారిలో
చంపటానికి తీసుకొచ్చావని నిందలు వేయటము ఇది పరిపాటి అయిపోయింది. అటువంటి సంఘటన ఇప్పుడు మరొకటి జరిగింది. బహుశా ఈ ఎడారి ప్రయాణమంతా కూడా ఒక్కసారి మనము గమనించినట్లయితే ప్రజలు ఎప్పుడైతే మోషే ప్రవక్తపై ఎదురు తిరుగుతున్నారో, దేని నిమిత్తమైతే వాళ్ళు ఎదురు తిరిగారో ఆ యొక్క పనిని లేక ఆ కోరికను ప్రభు తీరుస్తూ వచ్చాడు. అన్నము లేదు అన్నప్పుడు ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. మాకు మాంసాహారము కావాలి అన్నప్పుడు పూరేడు పిట్టలను తీసుకొచ్చి వారికి మాంసాహారాన్ని ఇచ్చాడు. మాకు త్రాగటానికి నీరు లేవు అన్నప్పుడు బండ నుండి నీటినిచ్చాడు. ఈ విధముగా అనేక మారులు వారు కోరిన కోర్కెలన్నీ తీరుస్తూ వచ్చాడు. కొంతమంది ఎదురు తిరగటము వలన వారిని శిక్షించాడు, అది వేరే విషయం. కానీ ప్రప్రథమముగా విష జంతువులను పంపించి వారిని వినాశనం చేసేలా చేశాడండి. మరలా యథావిధిగా మోషే దగ్గరకు వచ్చారు, మొర పెట్టుకున్నారు. అయ్యా, మమ్మలను కనికరించు, మా మొరను ఆలకించు, మేము తప్పు చేశాము అన్నప్పుడు మరలా మోషే ప్రవక్త ప్రజలందరి తరపున దేవునికి మనవి చేసుకున్నాడు. దేవుడు మోషే ప్రవక్త యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించి పాము కాటుకు గురి అయిన వారిని ఎలా రక్షించాలో తెలియచేశాడు. ఇత్తడి సర్పమును ఒక దానిని చేయించి అది అందరికీ కనిపించే విధముగా ఒక కర్రపై పెట్టమన్నాడు. ఎవరెవరైతే ఈ యొక్క పాము కాటుకు బలి అయ్యారో, ఎవరెవరైతే పాము కాటు ప్రభావము చేత తమ దేహములో విషాన్ని నింపుకున్నారో, ఎవరెవరైతే మరణపు గడియకు సమీపమున ఉన్నారో వారందరూ కూడా ఆ యొక్క ఇత్తడి సర్పమును చూడగానే మృత్యువు నుండి తిరిగి జీవితులుగా మారారు. చాలా గొప్ప అద్భుతం అండి ప్రియులారా. కానీ ఇక్కడ మనము పాము కాటుకు బలి అయినటువంటి వారు తిరిగి మరలా పామును చూడటం ఏంటి అనేటటువంటి ఒక ఆలోచన మనకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనమందరము అనుకునేది పాము సైతాను కదా అంటాము. కాదండి, పాము సైతాను కాదు, కానీ పాము విషజీవి. మరి పాము కాటికి బలి అయినటువంటి వారు తిరిగి పామును చూడటం వల్ల ఎలా జీవిస్తారు అంటే, ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలి అంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, విషమునకు విషమే విరుగుడు అన్న నానుడు మనకు ఉంది. అంటే మనందరికీ పరిచయమైనటువంటిది. ఎవరినైనా పాము కరిస్తే వెంటనే ఈ రోజుల బట్టి వారికి ఇంజెక్షన్ చేస్తారు. ఏ ఇంజెక్షన్ చేస్తారు? వీనం, అంటే విషాన్ని ఎక్కిస్తారండి. మన శరీరములో విషము ఉంటే తిరిగి ఆ విషాన్ని కొట్టివేసేది విషమే. అందుకేనేమో దృష్టాంతముగా ఎందుకు అంటున్నాను అంటే, దేవుడు అనేక విషయాలను దృష్టాంతాలుగా మనకి చెబుతూ ఉంటారు. దృష్టాంతముగా పాము కాటుకు బలి అయినటువంటి వ్యక్తులు తిరిగి ఎత్తబడిన పాముని చూచినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. ఇది పాత నిబంధన గ్రంథమందు మనము చూసేటటువంటిదండి. కానీ ప్రియులారా, ఇది పాత నిబంధన గ్రంథముతో ముగిసిపోలేదు. దీనికి పరిపక్వత ఎప్పుడు వచ్చింది అంటే, యేసయ్య పలికిన మాటల ద్వారా దీనికి పరిపక్వత వచ్చింది. ఏంటి ఆ పరిపక్వత? ఏంటి యేసయ్య పలికిన మాట అని మనం ఆలకిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఆలకిద్దాం. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియులారా,
ఏ విధముగా మోషే ఆనాడు పాము కాటుకు బలి అయినటువంటి వ్యక్తులను రక్షించటానికి తిరిగి ఇత్తడి పాము వంక చూడమని చెప్పిన విధమున యేసయ్య ఎత్తబడతాడు. ఎవరైతే ఎత్తబడినటువంటి యేసయ్య వంక చూస్తారో వారు రక్షించబడతారు అంటూ పలుకుతున్నాడు. దీని పూర్వపరాలు మనం గమనించినట్లయితే యేసయ్యను అతి దగ్గరగా చూసిన వ్యక్తులలో నికోదేముస్ ఒకడు. ఈ నికోదేమోస్ అనేటటువంటి వ్యక్తి యూదులలో ప్రముఖుడైన వాడు. కానీ యూద సమాజానికి కాస్త కోస్త భయపడి తన యొక్క పరపత్యో లేక తన యొక్క పరువు ఎక్కడ పోతుందోనని కాస్త వెనకాడి యేసుని అందరికీ తెలిసినట్లుగా వెంబడించటానికి ధైర్యము చాలక ఇతడు రాత్రికాల సమయమందు యేసు దగ్గరికి వచ్చి యేసుతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి యేసు చేసే అద్భుతాలను చూసి ఇతను నిజముగా దేవుని యొక్క వ్యక్తి, దైవ కుమారుడు, దేవుని యొక్క శక్తి లేకపోతే ఇతడు ఈ పనులు చెయ్యడు అంటూ నమ్మి యేసు దగ్గరికి వచ్చి యేసు చెప్పేటటువంటి బోధను ఆలకిస్తూ ఆనందముతో ఉన్నటువంటి వ్యక్తి ఈ నికోదేమోస్. ఈ నికోదేమోసుతో మాట్లాడేటటువంటి సమయములో ప్రభు అతనికి చెబుతున్నాడు ఏమని అంటే, మనుష్య కుమారుడు ఎత్తబడాలి, ఎత్తబడినటువంటి మనుష్య కుమారుని వంక చూసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడతాడు. ఏ విధముగా మోషే ఎడారిలో సర్పము ఎత్తబడినో ఆ ఎత్తబడిన సర్పమును పాము కాటుకు బయలైన వ్యక్తులు చూసి జీవితులయ్యారో, నన్ను చూసిన వ్యక్తులు అంటే మనుష్య కుమారుని చూసిన వ్యక్తులు కూడా జీవిస్తారు. ప్రియులారా, ఇక్కడ మనము కాస్త ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయాన్ని గనక మనము చూసినట్లయితే అప్పటి వరకు అవ్వ ఆదాము ఏ కల్మషము లేకుండా బ్రతకారు. కానీ 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము చదివినట్లయితే అవ్వమ్మ సైతాను చే శోధించబడి తినవద్దన్న పండు తిని చేయవద్దన్న పని చేసి లోకానికి పాపాన్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ పండు అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ హ్యాంగింగ్, అలా చెట్టుకు వ్రేలాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క పండు, దానిని కోసుకొని తింది. మ్రాను, ఏ మ్రాను అయితే పాప కారణమయ్యిందో అదే మ్రానుని తిరిగి పాప విమోచన కారణమైనటువంటి వస్తువుగా యేసయ్య ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. ఇది ముఖ్యమండి. ఏ మ్రానుకి ఫలించిన ఫలాన్ని తినటము వలన లోకానికి పాపము వచ్చిందో అదే మ్రాను మీద వ్రేలాడటము వలన వ్రేలాడిన ఫలము యొక్క ఫలితము అంటే యేసయ్య శిలువ మరణ ఫలితము వలన లోకానికి రక్షణ వచ్చింది. ఇది అంతరార్థమండి. మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. ఎత్తబడినప్పుడు ఎవరెవరు ఆయన వంక చూస్తారో, ఇక్కడ చూడటము అంటే ప్రియులారా జస్ట్ అలా చూడటము కాదు అండి, ఆయనను వీక్షించటము, ఆయనను విశ్వసించటము, ఆయనను స్వీకరించటము. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు రక్షణ లభిస్తుంది. నేను కొండల వైపు కన్నులెత్తుచున్నాను అంటే అక్కడ కొండలను చూస్తున్నాను అని కాదు, సినాయి పర్వతము వంక చూస్తున్నాను. దేనికోసం? సినాయి పర్వతముపై దేవుని యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి, మేఘారూరుడుగా దేవుడు సినాయి పర్వతముపై వస్తాడు కాబట్టి దానిని ఉద్దేశించి కీర్తనాకారుడు అంటాడు కదా, కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు రక్షణ లభిస్తుంది అంటూ ఆయన గీతాలాపన చేస్తాడు.
అదే విధముగా ప్రియులారా, ఎవరెవరైతే యేసయ్య సన్నిధికి వస్తారో, యేసయ్యను విశ్వసిస్తారో, యేసయ్యను అంగీకరిస్తారో, వారు ఆయన ద్వారా రక్షణ పొందుతారు. ఇది యేసుప్రభు చెబుతున్నటువంటి పరమార్థపు మాట. దానికి నిదర్శనం యేసయ్యేనండి. యేసయ్య నింగికి నేలకు మధ్య, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మిట్ట మధ్యాహ్న సమయాన వ్రేలాడుతూ ఉన్న ఆ సిలువ మ్రాను పైన అటు ప్రక్క ఒక దొంగ, ఇటు ఒక ప్రక్క దొంగ వ్రేలాడుతున్నారు. ఆయనతో పాటు కుడి ప్రక్కన ఉన్న దొంగ యేసయ్య వంక చూసి, అయ్యా, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోవా? ప్రియులారా, అవును, యేసయ్య వంక చూసి సిలువపై శ్రమలు అనుభవిస్తూ ఉన్నటువంటి, మరణానికి దగ్గరవుతూ ఉన్నటువంటి, తన పవిత్ర రక్తమును చిందిస్తూ ఉన్నటువంటి ఆ యేసయ్య వంక చూసి వేడుకున్న ఆ యొక్క దొంగ ఆయనతో పాటు మోక్షవాసిగా మారాడు. అదే రక్షణ అండి. ఆనాడు ఏ విధముగా సర్పపు బారి నుండి పడ్డ వాళ్ళు రక్షించబడ్డారో, పాపపు బారి నుండి పడ్డ ప్రతి ఒక్కరూ కూడా అలా సిలువపై వ్రేలాడుతూ ఉన్నటువంటి యేసయ్య వంక చూసి రక్షించబడతారు. పాపపు బారిన పడ్డ ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య సిలువ వంక చూసి యేసయ్య రక్తము ద్వారా శుద్ధీకరించబడి రక్షించబడతారు. ఇది వాస్తవం. ఇదే విషయాన్ని యోహాను గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు. ఆయన రక్తము మనలను సకల పాపముల నుండి శుద్ధి చేయును. ప్రియులారా, ఏ విధముగా లోక పాప పరిహారార్థమై పాత నిబంధన గ్రంథమందు బలి పశువును పాప పరిహార బలిగా సమర్పితం చేస్తున్నారో, అదే విధముగా యేసయ్య కల్వరి గిరిపై కార్చిన తన పవిత్ర రక్తములో ప్రతి ఒక్కరూ కూడా తమ పాపాలను శుద్ధీకరించుకోవాలి. ఆలోచిద్దాం. యేసయ్య సన్నిధికి వెళ్ళటానికి ఆలోచిద్దాం. యేసయ్య సన్నిధిలో మనస వాచ కర్మాన మనస్సు విప్పటానికి ఆలోచిద్దాం. మనలను శుద్ధులను చేయమని ఆలోచిద్దాం. శుద్ధులను చేయమని అడుగుదాం. ప్రియులారా, పాము కాటు నుండి రక్షించాడు మోషే ప్రవక్త, పాపము నుండి రక్షించాడు యేసయ్య. సంఖ్యాకాండము 22వ అధ్యాయాన్ని గనక మనము గమనించినట్లయితే, బిలాము అనేటటువంటి ఒక దేవుని ప్రవక్త గురించి మనం తెలుసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిడుతుల దండులాగా ఆ యొక్క కానాను దేశాన్ని ఆక్రమించుకుంటున్న సమయాన మోవాబు రాజు బిలాము అనేటటువంటి ప్రవక్తను పిలిపించి ఇశ్రాయేలు ప్రజలందరికీ వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పమన్నాడు. ఎందుకంటే ఈ ప్రవక్త ఏది పలికితే అది నెరవేరుతుంది. ఈ ప్రవక్త ఎవరి ప్రవక్త? నిజ దేవుని ప్రవక్త, యావే ప్రవక్త. కానీ ఇతను రావటానికి ఇష్టపడలేదు. నా దేవుని సెలవైతేనే నేను వస్తానన్నాడు. ఆఖరికి దేవుడు సెలవిచ్చాడు. తన వాహనమైన గాడిద మీద ఈ బిలాము ప్రవక్త వస్తూ ఉన్న సమయాన అక్కడ ఒక వింత జరిగింది అండి. దేవుడు గాడిద చేత మాట్లాడించాడండి. అలా మాట్లాడుతున్న గాడిద వంక చూసి బిలాము ప్రవక్త ఆశ్చర్యపోయాడు. ఇదేంటి గాడిద మాట్లాడటం ఏంటి అని. అప్పుడు దేవుని యొక్క అభీష్టాన్ని గ్రహించి ఎవరినైతే శపించమన్నాడో రాజు, వారికి శాపనార్థాలు పెట్టడానికి బదులుగా దీవెనలు పలికాడు. రాజు స్థలాలు మార్చాడండి. ఈ మూల నుండి ఆ మూలకి, ఆ స్థలం నుండి ఈ స్థలానికి, ఈ స్థలం నుంచి ఆ స్థలానికి ఎన్ని స్థలాలు మార్చినా బిలాము మాత్రం ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించాడే కానీ శపించలేకపోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ కూడా
దేవుని యొక్క మహా జనాంగము. కాబట్టి దేవుడు అతని నోటి నుండి శాపనార్థాలు రానివ్వలేదు, దీవెనలు మాత్రమే రానిచ్చాడు. ఇది బిలాము యొక్క చరిత్ర అండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని మనము చూచినట్లయితే హేయమైన పని జరుగుతుందండి. పేయేరు అనేటటువంటి ఆ ప్రదేశములో ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రదేశపు స్త్రీలతో వ్యభిచరించటము, ఆ తరువాత దేవుని యొక్క కోపానికి బలి అవటము జరిగింది. జాగ్రత్త సుమా, అన్యుల ఎడల మనము చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని భంగపరచి మనలను విశ్వాసహీనులుగా చేసేటటువంటి అన్యుల నుండి జాగ్రత్త వహించండి. ఎవరైనా సరే, ఏ సంఘటన అయినా సరే, ఏ యొక్క స్థితి అయినా సరే, ఏ వస్తువు అయినా సరే మనలను విశ్వాసరహితులుగా చేస్తే వెంటనే ఆ వ్యక్తులను కానీ ఆ యొక్క వస్తువులను కానీ తిరస్కరించండి, త్యజించి వేయండి. ఇది మనం 25వ అధ్యాయమందు చూస్తున్నాము. ప్రియులారా, ఇక 26వ అధ్యాయానికి వస్తే ఇశ్రాయేలు ప్రజలందరినీ రెండవసారి జనాభా లెక్కల సేకరణ నిమిత్తము మోషే ప్రవక్త ఆజ్ఞాపించటం జరిగింది. దానిని బట్టి ఆ యొక్క అధ్యాయం అంతా కూడా ఏ ఏ గోత్రానికి ఎంతమంది ఉన్నారో మనకు వివరించటం జరిగింది. అవకాశం ఉన్నప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు కుటుంబాలలో బిడ్డలకు తారతమ్యం చూపిస్తూ ఉంటారు. అబ్బాయిలకు ఒక విధంగా, అమ్మాయిలకు ఒక విధంగా. కానీ 27వ అధ్యాయపు ప్రథమ భాగములో ఆస్తిలో హక్కు అమ్మాయిలకు కూడా ఉండాలి అంటూ ఆనాడు చట్టము కాని చట్టాన్ని మోషే ప్రవక్త చేశాడు. ఆ తరువాత 15-17 వచనాలను మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కాపరి లేని మందలాగా ఉండకూడదని వయస్సు పైబడుతూ ఉన్న మోషేను ఉద్దేశించి ఆ ప్రజలందరినీ నడిపించటానికి వారికి నాయకుడుగా యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నిక ప్రకారము మోషే ప్రవక్త యెహోషువను ప్రజలకు నాయకుడిగా నియమించాడు. నేను చాలా క్లుప్తముగా చెప్పుకుంటూ వెళుతున్నాను. ఈ 28వ అధ్యాయమందు ఇజ్రాయేలీలో ఏ ఏ పండుగలు చేసుకోవాలో విశదపరచటం జరిగింది. 11వ వచనము నుంచి 14వ వచనము వరకు నెల మొదటి దినపు సమర్పణలు, తర్వాత 15వ వచనము నుండి 24వ వచనం వరకు పొంగని రొట్టెల పండుగ, 29వ అధ్యాయము 8వ వచనము నుంచి అధ్యాయపు చివరి వరకు మనము గమనించినట్లయితే గుడారముల పండుగ అన్నది అక్కడ వివరించటం జరిగింది. దానికి ముందు పాప పరిహార దినాన్ని పాటించమంటున్నారు. పండుగలన్నీ కూడా బాగానే చేసుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకరోజు తమ పాపాల నిమిత్తమై పరిహారం చేయవలసినటువంటి బాధ్యులై ఉన్నారు. కాబట్టి అలా తమ పాప పరిహారార్థమై ఆ ప్రజలందరూ కూడా ఒక రోజును కేటాయించుకొని ఆ దినాన తమ పాపాల కోసము వాళ్ళు పరిహారము చేయవలసినటువంటి స్థితి కలిగి ఉన్నారంటూ వ్యక్తం చేస్తున్నాడు 29వ అధ్యాయమందు. దేవునికి వ్రతము చేసుకోవటం, మనము మొక్కుబడులు అంటూ ఉంటాము కదా, ఏమైనా మొక్కుబడులు చేస్తూ ఉంటాము. పొందిన మేలుల నిమిత్తము తిరిగి దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ఫలానది ఇస్తాను అని మొక్కుకోవటమే వ్రతములు చేయటం అంటాము, లేక మొక్కుబడులు చేసుకోవటం అంటూ ఉంటాము. అదే విషయాన్ని 30వ అధ్యాయములో మనకు స్పష్టంగా వివరించబడింది. ప్రియులారా, ఇక్కడ 2వ వచనమందు ఒక మాట ఉంది. మీలో ఎవరైనా యావేకు ఏది అయినా సమర్పించేదనని వ్రతము పట్టిన ఎడల, లేక దేనినైనా మానుకొందునని ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట నిలబెట్టుకోవలెను. యావే ఎదుట ఆడి తప్పరాదు
మ్రొక్కుబళ్ళు చేసేటప్పుడు ఉన్నటువంటి ఆతృత, భయము తీర్చేటప్పుడు ఉండదు. ఈ విధంగా ఎందుకు అంటున్నాను అంటే, మనం ఏదో ఒక దాని నిమిత్తం మ్రొక్కుబడి చేసుకుంటాం, అది నెరవేరుతుంది. ఇక నెరవేరిన తరువాత చేసిన మ్రొక్కుబడి తీర్చటానికి రోజులు తీసుకుంటాం, నెలలు తీసుకుంటాం, సంవత్సరాలు తీసుకుంటాం. ఈ మధ్య కాలములో మరలా అనుకోనుకుండా ఏదైనా దుర్ఘటన జరిగింది అనుకోండి, వెంటనే అంటాం, అయ్యో నేను అప్పుడు మొక్కుబడి చేసుకున్నాను, తీర్చలేకపోయాను, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. దీనిని అవకాశవాదం అంటూ ఉంటాం. మీరు మొక్కుబడులు చేసుకోకండి, ప్రార్థన పూర్వకంగా ప్రభుని వేడుకోండి, చాలా మంచిది. కానీ మీరు నిజముగా మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి యొక్క స్థితి ఖచ్చితముగా మీరు నెరవేర్చాలి. అందుకే మొక్కుబడులు చేసేటప్పుడు మీరు చేయగలిగింది, మీకు సాధ్యమైన దానినే మొక్కుకోండి. అసాధ్యమైనవి, అనుకూలముగా లేనివి మొక్కుకోకండి. ఆలోచించండి మొక్కుబడి చేసుకునేటప్పుడు. ప్రియులారా, దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఇప్పటి వరకు నేను ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము వివరించటం జరిగింది. ఈ వివరించే సమయములో నేను గనక తప్పటడుగులు వేసి ఉన్నా, లేక నా సొంత అభిప్రాయాలను దేవుని అభిప్రాయాలుగా చాటినా, మీ అందరి సమక్షములో దేవుని మన్నించమని మనసారా వేడుకుంటున్నా. నా ఆశ పరిశుద్ధ గ్రంథమంతా మీకు వివరించాలి అని. ఈ పరిశుద్ధ గ్రంథమంతా వివరించటం అనేటటువంటిది అంత తేలిక కాదు. కాస్తో కోస్తో వ్యయముతో కూడిన పని. నా ఈ ప్రయత్నములో చేయూత ఇవ్వదలిస్తే కాస్త చేయూతనివ్వమని ప్రభునామమున మిమ్ములను అర్థిస్తున్నా. ఇప్పటి వరకు నేను దేవుని యొక్క కృపను బట్టి చెప్పినటువంటి ఈ ప్రసంగాల సారాంశం ఎవరికైనా కావాలి అంటే మమ్మలను సంప్రదించండి, మేము మీకు అందచేయటానికి ప్రయత్నం చేస్తాము. నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీ కృపను బట్టి నేను మీ యొక్క వాక్కును ఈ మీడియా ద్వారా ప్రకటించేటటువంటి అవకాశాన్ని కలుగచేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఆలకించుచున్న ఈ బిడ్డలు నూరంతలుగా ఫలించేలా చేయండి. మీ చిత్తమైతే నా ఈ పనికి చేదోడు వాదోడుగా అనేక మందిని పంపించండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసయ్య నామమున మనవి చేయుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని